పల్లవి ఫోన్ చేస్తా అని చెప్పి ఇంకా చేసలేదు. ఎప్పుడు చేస్తుందో ఏమో. ఇంతకి ఫోన్ చేస్తుందా చెయ్యదా? చేయకుంటే ఏమి, కొద్దిసేపు ఆగి నేనే చేస్తా. అన్నయ్య, ఈ స్వప్న ఏంది ఈడికొచ్చింది? ఏంది స్వప్న? నిన్న చేసిన పనికి అన్నయ్యకి కోపం తగ్గినట్టు లేదు, ఇంకా కోపంగానే ఉన్నాడు. ఏంది అని అడుగుతుంటే అట్లే చూస్తావేంది? ఇంతకెందుకు వచ్చినావు నా రూమ్లోకి? అదేంటన్నయ్య, నీ రూమ్లోకి కూడా రాకూడదా? ఎందుకంత కోపంగా మాట్లాడుతున్నావు? నువ్వు చేసే పనులు అట్లాంటివి. ఇంతకు నీ డ్రామాలు ఆపి ఎందుకు వచ్చినావో చెప్పు. అన్నయ్య దగ్గర నాచకుండా నిజం మాట్లాడాలి. ఎట్లా నాకు సిగ్గు లేదని అన్నకు తెలుసు. అది అన్నయ్య, ఈరోజు సాయంత్రం మీ బావ ఊరుకోదామంటున్నాడు. అయితే నేనేం చేయాలి? బావకి ఆఫీస్లో పని ఉందని చెప్పినాడు, పోకుండా ఈయన్నే ఉండలేడు కదా. కరెక్టే, కానీ నన్ను కూడా రమ్మంటున్నాడు. నాకు ఇప్పుడే పోవాలని లేదు. ఇంకా కొన్ని రోజులు ఇన్నే ఉంటా. వామ్మో, ఈ స్వప్న ఈయన్నే ఉంటే ఇంకా ఎన్ని గొడవలు చేస్తుందో ఏమో. ఇంకా కొన్ని రోజులు ఈయన్నే ఉంటా అంటుంది. నాకైతే ఇష్టం లేదు. బావతో పాటు ఊరికి పోతేనే బాగుంటుంది. అయితే నేనేం చేయాలి ఇప్పుడు? నేను చెప్తే మీ బావ వినడు, అందుకు నువ్వు చెప్పన్నయ్యా. ఏమని చెప్పాలి? స్వప్న ఇంకా కొన్ని రోజులు ఇన్నే ఉంటుందని చెప్పు. అదేది నువ్వే చెప్పొచ్చు కదా. నేను చెప్తే మీ బావ కోపం, నువ్వు చెప్తే ఏమనలేడు. అయినా నువ్వు ఈయన్నే ఉండి ఏం చేస్తావు? ఎట్లా పండగ అయిపోయింది కదా. అదేంటన్నయ్య అట్లా అంటున్నావు? పండగ అయిపోతే నాకు ఈడ ఉండే హక్కు లేదా? అయితే ఉండు, కానీ నేను మాత్రం బావకు చెప్పను. ఎందుకు? బావని నిన్ను ఊరికి తీసుకుపోదాం అనుకుంటున్నాడు. అలాంటిది నేను మధ్యలో ఏం చెప్పాలి? అయినా నువ్వు లేకుండా బావకి ఇబ్బంది అవుతుంది. అందుకే బావ నిన్ను కూడా తోలుకొని పోతున్నాడు. నేను మాత్రం బావని ఇబ్బంది పెట్టలేను. అడుగుతా అంటే నువ్వే అడుగు, నాకేం అభ్యంతరం లేదు. ఇదేంది, అన్నయ్య కూడా ఇట్లా అంటున్నాడు? వీళ్ళందరిని అడిగి లాభం లేదు, నాన్ననే అడగాలి. ఏంది ఈ స్వప్నం ఎట్ల మీద కూసేయింది? దేని గురించో బాగా ఎదారు చేస్తున్నట్టుంది. పోయి అడిగితే ఏమైందో. స్వప్న, ఏమైంది? ఎందుకు ఇక్కడ డల్లు కూర్చున్నావు? ఇదొకటి మధ్యలో పానకంలో పుడకలాగా. అమ్మకి అన్నయ్యకి నా మీద కోపం, దానికి కూడా కారణం ఇదే. మళ్ళీ సుప్పనాథ్లాగా వచ్చి ఏమైంది అని అడుగుతుంది. దీనికేంది నేను చెప్పేది? అయినా ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరూ దీని మాటనే కదా వినేది. ఈ అవని ఏం చెప్పినా కాదన్నారు. అందులో నా మొగునికి చెల్లెలు గాని చెల్లెలు. ఈ అవని చెప్పిందనుకో, నా మొగుడు గంగిరెద్దులాగా తల ఊపుతాడు. నాకు దీని మీద కోపం ఉన్నా అవసరానికి ఇదే పనికి రావచ్చు నాకు. అందుకు దీని కూడా చెప్తా ఏమంటదో. ఏంటి స్వప్న, అడుగుతుంటే ఏం చెప్తలేవు? ఈరోజు సాయంత్రం నేను మీ అన్నయ్య ఊరుకోతున్నాం. అవునా? నా కూడా చెప్పినాడు అన్నయ్య. ఆఫీసర్లో ఒకటే ఫోన్ చేస్తున్నారంట. అవును, కానీ నాకు ఊరుకోవడం ఇష్టం లేదు. ఇంకా కొన్ని రోజులు ఇన్నే ఉండాలని ఉంది. ఏ, ఇన్ని రోజులు నన్ను ఏడిపించింది సరిపోలేదా? ఇంకా ఏడిపియాలనా? ఈ స్వప్న ఇన్నే ఉంటే ఊకనే ఉండదు. ఎన్ని గొడవలు చేస్తుందో ఏమో. ఇంట్లో ఎవరిని మనశ్శాంతిగా ఉండనీయదు. అయినా నాకెందుకులే, నేనేమన్నా తప్పే. ఉండు అని చెప్పలేను, పో అని చెప్పలేను. సరే స్వప్న, నాకు పనుంది, నేను పోతా. అవని ఆగు. ఏంది స్వప్న? కనీసం నువ్వనే చెప్పు మీ అన్నయ్యకి. ఏమని? స్వప్న ఇంకా కొన్ని రోజులు ఇన్నే ఉంటుందని. వామ్మో, నేనెట్లా చెప్తా? అట్లా చెప్తే అన్నయ్య ఏమనుకుంటాడు నన్ను? మీ అమ్మనన్నా మీ అన్నయ్యనన్నా చెప్తే ఏమనుకోడు. నేను ఏమన్నా తప్పే. నన్ను వదిలేయి, కావాలంటే నువ్వే అడుగు. చి, ఆఖరికి అవనికి కూడా లోకువైపోయినాను. ఫస్ట్ సిగ్గు లేకుండా దీన్ని అడిగినా చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. ఇంటి ఆడపిల్లని కొంచెం కూడా గౌరవం లేదు. ముఖం మీద నేను చెప్పనని చెప్పింది. అసలు దీనికి కూడా ఇష్టం లేదు నేను ఈడ ఉండడం. అందుకే అన్ని సాకులు చెప్తుంది అడగలేక. దీని పని ఇప్పుడు కాదు, టైం వచ్చినప్పుడు చెప్తా. నాకు చివరిగా ఉండే అవకాశం నాన్ననే. ఇంట్లో ఎవరు చెప్పారని అర్థమైంది. ఎట్టయినా సరే నాన్నతోనే చెప్పియాలి. నాన్నకి నేనంటే ఇష్టం, నా మాట కాదనడు. ఇంకా నాన్న వచ్చే వరకు ఎదురు చూడాలి, తప్పదు కదా. ఏమండి, వచ్చినారా? కనబడతలేదా వచ్చినేది? అయ్యో, ఇప్పుడు నేనేమన్నా? ఎందుకంత కోపం? ఏం లేదులే. సరే, టైం అయింది కదా, అన్నం పెడతారండి. నాకు ఇప్పుడేమొద్దు, తర్వాత తింటా. అదేంది, పొద్దుననగా తిన్నారు? ఆకలైతే లేదా? వచ్చి తినండి. ఏయ్, చెప్తుంటే అర్థమైతే లేదా? నాకు ఆకలేస్తే నేను అడుగుతా కదా, ఎందుకు ఊకే తలకాయ తింటున్నావు? ఏమైంది ఈయనకి రోజు? ఎప్పుడు లేని ఇంత కోపంగా ఉన్నాడు. ఇంతకేమైంటది? ఇప్పుడు అడుగుదామంటే ముందన్న కోపంలో ఉన్నాడు. ఇప్పుడు వద్దులే, కొంచెం ఉండి అడుగుతా. ఏం చూస్తున్నావు ఇంకా? నాకు కొన్ని మంచినీళ్ళు కావాలి, పోయి తేపో. సరే అండి. నాకి కిరణ్ గారిని కొట్టాలనేంత కోపం వస్తుంది. ఏదో సచ్చినోడు బంగారం లాంటి కోడల్ని తెచ్చి పెళ్లి చేస్తే రెండో పెళ్లి కావాలంట, రెండో పెళ్లి. పనికి మాలినోడు. ఇప్పుడు దుమ్ము దులుపుదాం అనుకున్నా, కానీ ఇంట్లో అల్లుడు గారు ఉన్నారు. ఎట్లా సాయంత్రం ఊరుకోతున్నాడు కదా, అల్లుడు ఊరుకోయిన తర్వాత అప్పుడు చెప్తావా అని పని. అల్లుడు ఇంట్లో ఉంటే మా మర్యాదనే పోయేది. అంతేకాకుండా అల్లుడు మస్తు బాధపడతాడు.
ముందరనే అవనిని చెల్లెల్లాగా చూసుకుంటున్నాడు. అల్లుడు ఊరికి పోయే ముందు గొడవ చేయకపోవడమే మంచిది. అయి నాన్న ఇంటికి వచ్చినాడు. ఎప్పుడెప్పుడు వస్తాడా అని అప్పటి నుంచి ఎదురు చూస్తున్నా. నాన్న దగ్గరకు పోయి మాట్లాడతా. ఈ రోజు ఊరికి పోకుండా తప్పించుకుంటా. నాన్న వచ్చినావా? ముందరనే మస్తు కోపంలో ఉన్నా. మళ్ళీ ఈ స్వప్న ఒకటి. ఇది చేసిన పెంట తలుచుకుంటే ఇంకా కోపం వస్తుంది. ఎక్కలేని పిల్లలు మాకే జతైనారు. కొడుకో తీరు కూతురో తీరు. ఇద్దరు కలిసి ఇంట్లో వాళ్ళని మనశ్శాంతిగా ఉండనిచ్చేటట్టు లేరు. అప్పటి నుంచి నీకోసం ఎదురు చూస్తున్నా. ఎందుకు? చూడు నాన్న, ఇంట్లో అందరూ మీ అల్లుడు ఊరికి తోలుకొని పోతా అంటే ఒక్కరు కూడా ఉండు అంటలేరు. వాళ్ళందరూ నేను ఎప్పుడెప్పుడు పోతానా అని ఎదురు చూస్తున్నట్టున్నారు. నాకు అప్పుడే ఇటు నుంచి పోవాలని లేదు. ఇంకా కొన్ని రోజులు ఇన్నే ఉంటా. మీ అల్లుడు నేను చెప్తే వినడు. నువ్వన్నా చెప్పు నాన్న, కొన్ని రోజులు ఉండి వస్తుందని. నువ్వు ఎప్పుడెప్పుడు మీ అత్తింటికి పోతావని ఫస్ట్ ఎదురు చూసేది నేనే. మళ్ళీ పోయి నాకే వచ్చి చెప్తుంది. ఏ పండగ అయిపోయింది కదా, ఇంకా ఈడుండి ఏం చేస్తుంది? ఉన్నన్ని రోజులు అవనిని ఎంపుకొని తింటది. అదే కదా ఈ స్వప్న పని. నువ్వు మీ అత్తింటికి పోయేదే కావాలి నాకు. ఏంది నాన్న ఏమంటలేవు? చెప్తావా మీ అల్లుడికి? నేనేం చెప్పాలి? నీ మొగుడే ఊరికి తోలుకొని పోతా అంటున్నాడు. మరి పోనీక నీకేం బాధ? పండగ అయిపోయింది కదా, ఇంకా ఈడుండి ఏం చేస్తావు? నీ మొగుడి కంటే ఎక్కువైన పనులు ఉన్నాయి ఈడేమన్నా? కొంచెమైనా బుద్ధి ఉండాలి. సరే, నువ్వన్నా అందరితో మంచిగుంటావా అంటే అది లేదు. ఇంట్లో ఎప్పుడు గొడవలు పడుతూనే ఉంటావు. ఎవరిని మనశ్శాంతిగా ఉండనియ్యవు. ముఖ్యంగా అవనిని ఎప్పుడు ఏడిపిస్తూనే ఉంటావు. నిన్న కావాలని ఉప్పు కలిపినావంట అవని చేసిన వంటలో. ఇంట్లో అందరూ తిట్టినారు నిన్ని. నేనేమో వదిలేసినాను. మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని ఉంటా అంటున్నావు? కొంచెం కూడా సిగ్గు లేకపోతే సరి. నేను ఈడ ఉండడం ఆఖరికి నాన్నకు కూడా ఇష్టం లేదు. నోటికొచ్చినట్టు తిడుతున్నాడు. ఇంకా నయం, అమ్మ అవని అన్నయ్య నన్ను కొంచెం మెల్లికి చెప్పినారు. కానీ నాన్న మరీను ఇంత కోపంగా ఉన్నాడు. ఇంతకి ఫస్ట్ నుంచి కోపంగా ఉన్నాడా, లేక నేను అడిగిన తర్వాత కోపం వచ్చిందా? ఏమో, నాన్నని ఇంత కోపంగా ఎప్పుడు చూసలేను. నాన్నతో మాట్లాడాలంటే భయం వేస్తుంది. ఊకెందుకు వచ్చిన గొడవ? నా మొగునికి చెప్తా నేను. ఇంకా కొన్ని రోజులు ఉండొస్తా అని. ఇంకా నాకు చివరిగా ఉన్న దారి ఇదే. ఏంటంత గట్టిగా అడుస్తున్నారు? ఏమైంది? చూడమ్మా నాన్న, ఇంకా కొన్ని రోజులు ఇన్నే ఉంటా అని అడిగినాను. అందుకే ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడు. నువ్వని చెప్పు నాన్నకి. దీన్ని అసలు ఎంత కొట్టాలనో ఏమో. దాని అత్తింటికి అది ఓనికి ఎందుకు ఇంత బాధ? ఎంతమంది తిట్టినా సిగ్గురాదు దీనికి. ఏయ్, నీకు ఇంకేం పని పాట లేదా? ఊరికి పోకుండా ఇట తప్పించుకోవాలని ఎప్పుడు ఇదే ధ్యాసనేనా? శేనికి పోయి మీ నాన్న ఇప్పుడే వచ్చినాడు. వచ్చి రాగానే కోపం తెప్పించినావు. నేనేం కోపం తెప్పిలే. నాన్న ఆల్రెడీ కోపంగానే ఉన్నాడు. నిజమే, ఆయన ఫస్ట్ నుంచి కోపంగానే ఉన్నాడు. జరుగు పక్కకి. ఇదిగోండి నీళ్లు. ఇదిగో గ్లాసు. ఇప్పుడు చెప్పండి, ఎందుకంత కోపంగా ఉన్నారు? నేను చెప్పినానా నీకు కోపంగా ఉన్నా అని? మీరు చెప్పకపోయినా కనబడుతుంది. ఎప్పుడు లేని ఇంత కోపం ఎందుకు? అసలు ఏం జరిగిందో చెప్పండి. అసలు ఏంది గట్టి గట్టిగా మాట్లాడుకుంటున్నారు? ఏమైనా గొడవ పడుతున్నారా ఏంది? ఇంటికి వచ్చినాక ఒక్కరు కూడా మనశ్శాంతిగా ఉండనియరు నన్ను. నాకు ముందనే తలనొస్తుందంటే మీరొకటి. పనికి మాలిన సంత ఎక్కన్నో. అసలు ఏమైంది అత్తయ్య? ఎందుకు మా అమ్మాయి అంత కోపంగా ఉన్నాడు? ఏమో బాబు, నాకు కూడా అర్థమైతలేదు. ఎప్పుడు లేనిది నా మీద కూడా గట్టిగా వచ్చినాడు. రావడమే కోపంగా వచ్చినాడు. అయితే బయట ఏమో జరిగినట్టుంది. లేకుంటే మా అమ్మాయికి ఇంత కోపం రాదు. ఏమైందో కనుక్కోవాలి. నేను అడిగి తెలుసుకుంటలే అత్తయ్య, మీరేం బాధపడద్దు. సరే బాబు. ఆయన ఫోన్ రింగ్ అవుతుందే. ఇంతకీ అడుగునాడు. ఏంది పల్లవే? పల్లవి అంటే ఈయన ప్రేమించిన అమ్మాయే కదా. అంటే ఇద్దరు ఫోన్లు మాట్లాడుకుంటున్నారా? ఇన్ని రోజులు ఎప్పుడు నాకు డౌట్ రాలే. ఇంతవరకు ఆయన ఏ నిజం దాచలేడు నా దగ్గర. ఇంత కాపల్లవేనా? ఇంకా ఎవరైనా పల్లవి ఉన్నారా? ఒకసారి ఫోన్ లిఫ్ట్ చేసి తెలుస్తుంది. హలో, ఎవరు? అవని. ఏమండి? నా ఫోన్ ఇటు ఇయ్యి. వామ్మో, పల్లవి ఫోన్ చేసింది. ఫస్ట్ కట్ చేయాలి ఫోను. మీకు పల్లవి ఫోన్ చేసింది అంటే పల్లవి నువ్వు ఫోన్ మాట్లాడుకుంటున్నారా? అయితే ఫోన్ చేసింది పల్లవి అని తెలుసు. అబ్బా, ఇంత అడ్డంగా బుక్ అయినా. కొన్ని మంచినీళ్ళు తాగుదామని పోయినా బయటికి, అంతే. వెంట ఫోన్ కూడా తీసుకొని పోవాల్సింది. ఈయన్నే మర్చిపోయినా. అవనికి అడ్డంగా దొరికిపోయినా. ఇప్పుడు ఏం చెప్పి కవర్ చేయాలి? అంటే ఇప్పుడు ఫోన్లు కూడా చేసుకుంటున్నారా మీ ఇద్దరు? నువ్వు అనుకుంటున్నట్టు ఈ పల్లవి నిన్ను ప్రేమించిన పల్లవి కాదు. మాకు దూరపు చుట్టాలు. నువ్వు తప్పుగా అర్థం చేసుకోవద్దు. నేనేం తప్పుగా అనుకోలేను. మీ ప్రేమ గురించి నాకు మొత్తం చెప్పినారు కదా మీరు. ఒకవేళ పల్లవితో ఫోన్ మాట్లాడితే అది కూడా చెప్పేవాళ్ళు కదా. అందుకు నేను కూడా నువ్వు ప్రేమించిన అమ్మాయి పల్లవి కాదని అనుకున్నా. సరే, మీరు మాట్లాడండి ఫోను. నేను బయటికి కొత్త పనుంది. అమ్మయ్య, తప్పించుకున్నా. ఇప్పుడు ఫోన్ చేసింది నేను ప్రేమించిన అమ్మాయి పల్లవి అని తెలిస్తే మళ్ళీ బ్యాగ్ సర్దుకుంటుంది. పుట్టింటికి పోతా అంటది.
ఊకెందుకు వచ్చిన గొడవ? అవనీని రెండో పెళ్లి కొప్పించే వరకు ఈ విషయాన్ని దాచడమే మేలు. అంతలోపు పల్లవి ఇండియాకి వస్తుంది. ఇప్పుడు పల్లవికి ఫోన్ చేయాలి. అవని ఫోన్ లిఫ్ట్ చేసినందుకు ఏమనుకుంటుందో ఏమో. హలో ఫ్రెండ్స్ అందరికి, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అట్లనే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి వీడియోని షేర్ చేయండి. చాలా మంది కామెంట్స్ లో ఎంత ఎక్కువ పెంచండి అని కామెంట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యాక డెఫినెట్లీ ఎంత పెంచుతా. అంతవరకు కొంచెం ఓపిక పట్టండి ప్లీజ్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ చేయండి. మాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.